రేవంత్ రెడ్డి పెట్టి అక్రమ తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే వేధిస్తారా? రేవంత్ సర్కార్ కుంభకోణాలను ప్రశ్నిస్తుంటే కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని ఉదయం బయటపెడితే సాయంత్రానికి సిట్ నోటీసులు పంపారని కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి సిట్ కార్యాలయానికి హరీష్ రావు బయలుదేరి వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ పై హరీష్ రావు మండిపడ్డారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. తను ఎలాంటి తప్పు చేయలేదని కూడా హరీష్ రావు తేల్చి చెప్పారు. ఈ తాటకు చెప్పుళ్లకు భయపడనని అక్రమాలు, బొగ్గు, భూస్కామ్, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని అందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కొట్టివేసిన నోటీసులు ఎందుకు అని కూడా ప్రశ్నించారు. అనంతరం సిట్ కార్యాలయానికి హరీష్ రావు వెళ్లారు.